నిషేధిత భూముల జాబితా రూపొందించడంలో తప్పు జరిగినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంగీకరించారు. ఈ తప్పుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను మంత్రి క్షమాపణ కోరారు. సచివాలయంలో 22A నిషేధిత జాబితాపై అధికారులతో సమీక్ష అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. నిషేధిత భూముల జాబితా రూపొందించడంలో తప్పు జరిగినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంగీకరించారు. ఈ తప్పుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను మంత్రి క్షమాపణ కోరారు. సచివాలయంలో 22A నిషేధిత జాబితాపై అధికారులతో సమీక్ష అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ పట్ల ప్రైవేటు భూములు నిషేధిత జాబితాలో చేరాయని, రిజిస్ట్రేషన్లు జరగడం లేదని చాలా మంది తనకు చెప్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఎక్కువగా ఉన్నదని, అధికారుల తప్పిదం కారణంగా ఈ సమస్య ఏర్పడిందని వివరించారు. ప్రైవేటు భూములు సైతం నిషేధిత జాబితాలో చేరాయని పేర్కొన్నారు. 2025 డిసెంబర్లో హైకోర్టుకు తమ అధికారులు నిషేధిత భూముల జాబితాను అందించారని, గత జీవోలు ఉత్తర్వులను పట్టించుకోకుండా నిషేధిత జాబితాను రూపొందించారని తెలిపారు. పాత జీవోలను వెబ్సైట్ లో పెట్టకపోవడంతో ఆ భూములన్నీ ప్రభుత్వ భూములుగా చూపుతున్నట్టు తెలిపారు. ఇది ముమ్మాటికి తప్పేనని అంగీకరించారు. ఈ తప్పును సవరిస్తున్నామని, వాటికి సంబంధించిన ఉత్తర్వులను అప్లోడ్ చేస్తున్నామని వివరించారు. కొద్ది రోజుల్లోనే సమస్యను పరిష్కరించి మళ్లీ రిజిస్ట్రేషన్లు అయ్యేలా చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 4 జిల్లాల నుంచి 757 దరఖాస్తులు వచ్చినట్టు మంత్రి తెలిపారు. మేడ్చల్ జిల్లాలో నిషేధిత జాబితాలో పెట్టిన వాటిలో ఎక్కువగా ULC భూములు ఉన్నాయని తెలిపారు. ఈ భూములను గతంలోనే క్లియర్ చేశారని, ఇవన్నీ న్యాయబద్ధంగా ఉన్నాయని తెలిపారు. కానీ తమ అధికారులు ULC ల్యాండ్ అంటే ప్రభుత్వ భూమి అని పేర్కొని నమోదు చేశారని, తద్వారా ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఇక GHMC HMDA ద్వారా విక్రయించిన ఫ్లాట్లను ఆన్లైన్లో ఎంట్రీ చేయలేదని, అందుకే ప్రొహిబిటెడ్ జాబితాలో చూపిస్తున్నాయని, వీటన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తొందరలోనే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు మంత్రి ఉదాహరణ కూడా చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 12 ఎకరాల భూమిలో 2 ఎకరాల భూధాన్ భూమి ఉండగా ఈ 2 ఎకరాల జాబితాలో పెట్టాల్సింది పోయి మొత్తం భూమిని పెట్టారని తెలిపారు. ఇలాంటివి చాలా కేసులు ఉన్నాయని, ఫారెస్ట్ ఎండోమెంట్ జాబితాలోనూ చాలా కేసులు ఉన్నాయని తెలిపారు. CS7, CS14 కు సంబంధించి ఏండ్లుగా కోర్టు కేసులు ఉన్నాయని, వీటన్నింటినీ కండిషనల్గా రిజిస్ట్రేషన్లు చేస్తామని వివరించారు. కానీ వీటిలో కొన్ని పార్సిళ్లకు జీవోల ద్వారా క్లియర్ చేస్తూ వచ్చారని, ఈ జీవోలు మెమోలు అప్లోడ్ చేయని కారణంగా 35-38 వేల పార్సిల్స్ నిషేధిత జాబితాలోకి వచ్చాయని తెలిపారు. ఆల్విన్ అస్బెస్టస్ కాలనీల్లో ప్రభుత్వ ప్రైవేటు స్థలాలు ఒకే సర్వే నెంబర్లో ఉండటంతో ప్రైవేటు స్థలాలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లాయని, వీటిని 2 రోజుల్లో తొలగిస్తారని చెప్పారు. నారపల్లి 867 సర్వే నెంబర్లో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని, ఇది కాకుండా మిగతా భూమిని జాబితా నుంచి తొలగిస్తామని వెల్లడించారు. ఎలాంటి సమస్య లేని భూములను రిజిస్ట్రేషన్ చేయాలని ఏదో బూచి చూపించి ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పితే అలాంటి అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కేసులపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి అన్నిటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని తెలిపారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో చేరినట్టు మంత్రి పొంగిలేటి అంగీకరించారు. దీన్ని కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. జూబ్లీ హిల్స్ సొసైటీకి సంబంధించి 356 ఫ్లాట్ల అంతకు ముందు సొసైటీ పేరుపై కాకుండా ప్రభుత్వ ఖాతాలో ఉండేవని తెలిపారు. ఆ తర్వాత సొసైటీకి కేటాయించినట్టు ఉన్న ఉత్తర్వులను అప్లోడ్ చేయని కారణంగా ఆ ఫ్లాట్లు కూడా నిషేధిత జాబితాలోకి చేరాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఇల్లు నిషేధిత జాబితాలో ఉంటే దాన్ని తాను పెట్టించినట్టా అని ప్రశ్నించడం గమనార్హం. ఇలా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇల్లే నిషేధిత జాబితాలో చేరితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించడం జరుగుతోంది.